చేసిన తప్పులే ఇవాళ మీకు శాపంగా పరిణమిస్తే దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మరలా ఇవాళ కూడా చివరి అంకంలో కూడా అవే తప్పులు చేస్తూ మరలా మీరు శిక్షార్హులయ్యే పరిస్థితి తెచ్చుకోకండి. ఎందుకంటే అసలు గ్రామంలో ఏం జరుగుతుందో, అసలు పంచాయతీలో ఏం జరుగుతుందో, పంచాయతీరాజ్ యాక్ట్ ఏంటో, పంచాయతీ విధులేంటో అవి కూడా తెలియని తన్నేదో పెద్దగా ఊహించుకునే వ్యక్తి ఇవాళ దేశ రాజకీయాల గురించి మాట్లాడడం. అదేవిధంగా మరి హైదరాబాద్లో కూర్చున్న కొండోడు ఉన్నాడు. ఆ కొండోడికి వాడి బ్యాలెన్స్ షీట్ వాడికి తెలియదు. వాడికి సంస్థ ఉంది, ఆ సంస్థ బ్యాలెన్స్ షీట్ వాడికి తెలియదు. పక్క రాజకీయ పార్టీల బ్యాలెన్స్ షీట్ల గురించి, పక్క అభ్యర్థుల బ్యాలెన్స్ షీట్ల గురించి వాడు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. వాడు హైదరాబాద్లో రోగం అని చెప్పి దాదాపుగా మరి 6 మాసాల నుంచో సంవత్సరం నుంచో అక్కడ ఉన్నాడు. మరి బాగా తెలిసిన వ్యక్తులు చేసేది ఏంటంటే ఇలాగ 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ కొండోడికి ఇది ఒక డ్రామా అని చెప్తూ ఉంటారు. వాడికి ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ విధంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం, అక్కడ కూర్చోవడం, బంధువులందరూ చేరి ఏంటి అని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత వాడు మరలా యథాప్రకారంగా రావడం. వాడు చాలా మేధావిగా దేశంలో అందరూ తనతోనే మాట్లాడి రాజకీయ పరిస్థితుల గురించి తననే సలహాలు తీసుకున్నట్టుగా చెప్తూ ఉంటాడు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ కరెంట్ లేక ఆ సంస్థల్లో బిల్లులు కట్టలేక కరెంటు తీసేసే పరిస్థితి. వాడి బ్యాలెన్స్ షీట్ వాడికి తెలియదు, పక్కాడి బ్యాలెన్స్ షీట్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ ఈ చందాలు ఇక్కడ కాలుష్య పరిశ్రమ చేసింది అయితేనే, లేకపోతే పార్టీ నుంచి వచ్చింది అయితేనే, బలవంత పశువుళ్ళు అయితేనే, ఇవాళ సోదరుని ఆదుకోవడం కోసం దాంట్లో కొంత చక్కబెట్టి సోదరుడికి అప్పచెప్పడం కోసం చేసిన ప్రయత్నంలో వాళ్ళు పూర్తిగా పార్టీ ఆశించిన విధంగా, కార్యకర్తలు ఆశించిన విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం, అది తీవ్రమైన విమర్శలు కొండోడి పైన, కొండోడి సోదరుడి పైన వస్తూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఎదుటి పార్టీల పైన అభాండాలు సృష్టిస్తూ ఉన్నారు. 4వ తారీఖు వరకు వేచి చూస్తే ఫలితాలు ఏ విధంగా వస్తాయో అప్పుడు కొండోడు విశ్లేషణలు, బిస్కెట్ రాణి గారి అద్భుతమైన ప్రచారం, వీళ్ళందరూ ఇప్పుడు విశ్లేషిస్తున్న నాయకులు వీళ్ళందరి బండారం బయటపడుతుంది. ఇవాళ తప్పనిసరిగా కూటమి 145 స్థానాలకు తక్కువ కాకుండా మెజారిటీతో విజయం సాధించడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖాయం. అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రిగా మోడీ గారు 3వసారి వారు బాధ్యతలు స్వీకరించడం, ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో తప్పనిసరిగా 20,000 ఓట్ల మెజారిటీతో నేను విజయం సాధించడం ఖాయం. అదేవిధంగా పార్లమెంటు సభ్యురాలిగా 150,000 ఓట్ల మెజారిటీతో పురంధరేశ్వరి గారి విజయం సాధించడం ఖాయం. సాక్షాత్తు మీ ఇంటెలిజెన్స్ నివేదికలే స్పష్టంగా చెప్తా ఉన్నాయి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికలు. అదేవిధంగా మీ నీలి మీడియా ఇచ్చిన నివేదికలు కూడా ఒకసారి మీరు చూసుకుంటే మంచిదని ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి, వారి అనుయాయులకి సలహా ఇస్తూ అనవసరమైన ఆరోపణలు చేస్తే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తొందరలో ఉంటాయి. అన్ని రకాలుగా న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటారు, వేరే విధంగా కూడా ఎదుర్కొంటారు. అందులో ఎటువంటి సందేహాలకి తావు లేదని మరొక్క మారు మీ కార్యకర్తల్లో నిస్తేజాన్ని పోగొట్టుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసుకోండి తప్పించి ఎదుటి వ్యక్తులపైన, ఎదుటి పార్టీలపైన లేనిపోని అభాండాలు సృష్టించే మాత్రం ఖబర్దార్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా.